బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ జానకి ఎంక్లేవ్ ఆంప్రో కాలనీలోని శ్రీ శివరామ క్షేత్ర దేవాలయం వద్ద ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. గత 20 సంవత్సరాలుగా ఎంతో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. కాలనీ ప్రెసిడెంట్ జీవన్ పార్కులో ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదని గేటుకు తాళాలు వేయడంతో మహిళా భక్తుల ఆందోళన చేపట్టారు. శ్రీరామ కళ్యాణం రోజు సహకరించాలని కాలనీ ప్రెసిడెంట్ జీవన్ను 10 రోజులుగా వేడుకుంటున్నా వినకుండా హిందూ వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నారని కాలనీ వాసులు, మహిళలు మండిపడ్డారు. గేటుకు వేసిన తాళాలను పగలగొట్టారు. మీడియేటర్లా మీరు హిందువులా? జై శ్రీరామ్. చూడండి, ఇంకా మేము ఇది తాళం తీయాల్సి వచ్చింది. మోడీ గారు దాదాపు 100 సంవత్సరాల నుంచి చరిత్ర ఉన్న రామాలయాన్ని అభివృద్ధి చేస్తే కనీసం దేవుడికి కూడా రక్షణ లేకుండా పోయింది. మేము ఈ కాలనీలో 30 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నాం. అసలు ఇక్కడ నీళ్లు, కరెంటు లేని పరిస్థితుల్లో మేము ఈ కాలనీలోకి వచ్చి ఉన్నాం. ఇప్పుడు మేము దీన్ని ఇంత వృద్ధి చేసుకున్నాం. ఇలాంటివి ఇంత వృద్ధి చేసుకున్న కాలనీని ఇట్లా తాళాలు వేసి పెట్టేస్తే మాకెంత ఇబ్బంది అవుతుంది. 18 సంవత్సరాల సంధి, మేము 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ వచ్చి. అప్పటి సంధి కూడా ఈ పార్కులనే అన్నీ జరిగినాయి. దసరా పండుగ రాని ఏది రాని జరిగినాయి. శ్రీరామనవానికి కూడా ఇక్కడే జరుగుతాయి. ఇప్పుడు ఈ కాలనీ ప్రెసిడెంట్ ఇట్లా చేయడం తప్పు. ఇది చాలా తప్పు. ఇది రేపు ఒక్కనాడు మంచిగా ఓపిక చేసుకొని 1000 మందికి భోజనం పెడితే మన కాలనీలో ఎంత మంచిగా ఉంటుంది. మన ఆంప్రో కాలనీ అంటే ఎంత పేరున్నది. అడిగిందట నిన్న. 2 రోజులు ఇవ్వకపోతేనే ఈ లేడీస్ అంతా కలిసి ఇట్లా చేసిండ్రు. జై శ్రీరామ్. అందరికి నమస్కారం. ఇది సరూర్ నగర్ లింగోజిగూడ శివరామ క్షేత్రానికి సంబంధించిన దేవాలయము. రేపు కళ్యాణం శ్రీరామనవమి సందర్భంగా 2 రోజుల నుంచి కాలనీ ప్రెసిడెంట్ అయిన జీవన్ అనే వ్యక్తి, కాలనీ కమిటీ మొత్తానికి మమ్మల్ని ఈ ఉత్సవాలు జరుపుకోకుండా మొత్తం ఈ గేట్ కి, పార్క్ కి ఇక్కడ భోజన కార్యక్రమాలు ఏర్పాటు జరుగుతాయి. నిన్న నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. కాలనీ పెద్దలకు కూడా చెప్పినాము, వాళ్ళకు కూడా చెప్పినాము, PS లో కూడా కంప్లైంట్ ఇచ్చినాము. ఈ లోకల్ ఏరియా కార్పొరేటర్ కూడా మేము రిక్వెస్ట్ చేసి చెప్పడం జరిగింది. ఏదైనా సామరస్యంగా వెళ్దాం మనము, ఇది తాళం తీయించండి అని 2 రోజుల నుంచి మేము అడుగుతున్నాము. కానీ ఇంతవరకు ఏ స్పందన లేదు. వాళ్ళు మేము తీయమని చెప్తున్నారు. ఇంకా రేపు మాకు ఇక్కడ పెళ్లిళ్ళు చేస్తే ఇక్కడనే చేయాలి. భోజన కార్యక్రమాలు ఇక్కడ తప్ప ఇక్కడ వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు దాదాపు 18 సంవత్సరాల నుంచి కళ్యాణోత్సవాలన్నీ ఇక్కడనే చేస్తున్నాం, మేము ఇక్కడనే జరుగుతున్నాయి. ఇప్పుడు కాలనీ విభేదాలు ఉంటే కాలనీ ఏదైనా చూసుకోవాలి, కానీ దేవుడికి సంబంధించింది కాదు కదా. దేవుని ఇబ్బంది పెట్టి మమ్మల్ని మహిళలందరినీ ఇబ్బంది పెట్టిండ్రు. కాబట్టి మాకు ఓర్పు, సహనం నశించిపోయింది. ఇంకా మేము ఏం చేయని పరిస్థితుల్లో ఇప్పుడు టెంట్ వాళ్ళు వచ్చారు. చూడండి, ఇప్పుడు టేబుల్స్ వచ్చినాయి, చైర్స్ వచ్చినాయి, మొత్తం కార్పెట్స్ ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు నిన్న నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇవన్నీ బయట పెడితే ఎవరైనా పట్టుకెళ్ళిపోతారు. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇది కాలనీకి సంబంధించింది కూడా కాదు, GHMCకి సంబంధించింది. కానీ ఎవరైనా వచ్చి రెస్పాన్సిబిలిటీ ఉండి తీయాలి. మేము పెద్దవాళ్ళని గౌరవించుకుంటా. మేము PS లో కూడా ఏదైనా లీగల్గా వెళ్దామని కూడా కంప్లైంట్ ఇచ్చాము. CI గారికి కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాళ్ళు కూడా ఏ స్పందన లేదు. లోకల్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చాము. కాలనీ ప్రెసిడెంట్ గారు కూడా వేరే ద్వారా పంపించాము. ఇంకా మాకు ఆప్షన్ లేదు. మాకు రేపు ఇందులో భోజనాలు చేయాలి కాబట్టి మేము ఇది బ్రేక్ చేస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.